బ్యాక్ టు న్యూస్. గొర్రెల పంపిణీ స్కామ్ దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల స్కామ్లో 700 కోట్లు అవినీతి జరిగినట్లు ఏసీబీ ప్రకటించింది. గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల కేసులో ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పశు సంవర్ధక శాఖ మాజీ చీఫ్ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ అరెస్ట్. ఇద్దరు నిందితులకు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దాదాపుగా 1,10,00,000 రూపాయల గోల్మాల్ జరిగినట్టుగా గుర్తించి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్ సంబంధించి కూడా తాజాగా 700 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్టుగా కొద్దిసేపటి క్రితం ఏసీపీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 2,10,00,000 సంబంధించిన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారంటూ కూడా ఏసీబీ. కానీ తాజాగా ఈ రోజు ఇద్దరిని కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా కేవలం 2,10,00,000 కాదు, దాని ఇప్పటికే 100 కోట్లకు పైగా అంచనా వేసి, కానీ అందుకే అంచనాకు మించి రెట్టింపుగా సుమారుగా 700 కోట్లకు పైగా ఈ ఇద్దరు నిందితులు, కీలక నిందితులు ఈ రోజు అరెస్ట్ కావడంతో వారు ఇచ్చిన వివరాల గురించి కనిపిస్తుంది. ఇక 700 కోట్లకు పైగా ఈ గొర్రెల పంపిణీ కొనుగోలు సంబంధించిన స్కామ్ జరిగినట్టుగా ఏసీబీ గుర్తించింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓఎస్డీ మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ తో పాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామచందర్ తో పాటు కూడా అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ రోజుతో 10 మందిని ఈ స్కామ్ కి సంబంధించి కూడా అరెస్ట్ చేసినట్టు చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు కళ్యాణ్ తో పాటు రామచంద్రరావు కూడా కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా గొర్రెల కొనుగోలు దగ్గర నుంచి లబ్ధిదారులకి అందించే విషయాల్లో కూడా వీరిద్దరు చాలా కీలక పాత్ర పోషించారు. కొన్ని బినామీల పేర్లతో ఖాతాలు తెరిచి సంబంధించిన సొమ్మును కూడా కాజేసినట్టుగా ఇప్పటికే ఏసీబీ గుర్తించిన నేపథ్యంలో ఇక రేపు ఇద్దరికి సంబంధించి కూడా కస్టడీ తీసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఎవరైనా రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, వేరే కావాలని సంబంధించి స్కామ్ చేశారన్న కోణంలో కూడా ఏసీపీ దర్యాప్తు చేయబోతోంది. కృప. రైట్ కిరణ్.